వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఒక పేరులో బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 9 కనుక ఉంటే ఆ పేరుకి సంబంధించినటువంటి వాటిల్లో న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది, పాజిటివ్స్ ఏమి ఉంటాయి, నెగిటివ్స్ ఏమి ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సో మీ పిల్లవాడు 9న పుట్టాడా? ఈ 9న పుట్టిన వాళ్ళు కుజ ప్రభావం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. బట్ దీంట్లో ఏమంటే కాంబినేషన్స్ ఉంటాయి. బర్త్ మంత్ ఇయర్ కొడితే 9/1, 9/2, 9/3, 9/4, 9/5, 9/6, 9/7, 9/8, 9/9. ఈ కాంబినేషన్స్లో అత్యుత్తమైంది 9/1 కాంబినేషన్. ఆది అంత కలయిక అద్భుతం. సో మీ పిల్లోడు 9/1 కాంబినేషన్లో ఉంటే చాలా గొప్పవాడు అవుతాడు, చాలా డబ్బు సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు. 9/2లో ఉంటే కొన్నిసార్లు గట్టిగా ఉండగలడు, కొన్నిసార్లు మెత్తగా ఉండగలడు. సో 9 కుజుడు, 2 చంద్రుడు. 9 వల్ల ధైర్యం, 2 వల్ల ఒక తెలియని భయం. 9/2. 9/3లో డబ్బు పేరు బాగా సంపాదిస్తారు. 9/4 ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్, 70% ఎనర్జీ ఉంటుంది. 9/5 ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. సో మాటకారుగా ఉంటారు, ఎవరినైనా మాటలతో మాయ చేయగలరు. రియల్ ఎస్టేట్లో 9/5 వాళ్ళు బాగా రాణిస్తారు, బాగా సంపాదిస్తారు. 9/6 వాళ్ళు షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. 9/7 వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్స్, నెక్స్ట్ ఇంజనీర్స్ అవుతారు. విపరీతమైన తెలివితో సముద్రాలు దాటుతారు. 9/8 కొంచెం వీక్ కాంబినేషన్ ఇది. ఈ 9/8లో పుట్టిన వాళ్ళు పేరు చెక్ చేసుకోవాలి. అండ్ ద వీకెస్ట్ ఇస్ 9/9. ఈ 9/9 ఉండేవాళ్ళు పర్సనల్ లైఫ్లో బాగా దెబ్బతింటారు. సో అవుట్ సైడ్ ద హౌస్ డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సంపాదన బాగుంటుంది. బట్ 9/9 అంటే 9 కుజ ప్రభావం వల్ల మొండి, 2 9లు అంటే డబుల్ టైం మొండి. సో వీళ్ళే తిడతారు, మళ్ళీ వీళ్ళనే మనం పోయి అడుక్కోవాలి. సో 9/9 వాళ్ళకి మొండి ఎక్కువ, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో ఇతను వైఫ్ని తిడితే వైఫే పోయి మళ్ళీ అడుక్కోవాలి అనందినం అనేసి. సో 9/9 నేను చూసిన దాంట్లో 75% 9/9 ఆర్ గోయింగ్ ఇన్ టు డైవర్స్ అండి. సో మీ పిల్లవాడు 9/9 అయితే 100% ఆ పేరులో మళ్ళా పేరులో 9 లెటర్స్ ఉన్నా, 9 నంబర్ వచ్చినా భరించలేము. సో చాలా డామినేటింగ్గా ఉంటారు, మాటలు గట్టిగా గుండెల్లో గుచ్చుకునేలాగా ఉంటాయి, హర్టింగ్గా ఉంటాయి, డామినేటింగ్ అయిపోతారు. సో ఇది అందరూ భరించలేరు, పర్టికులర్గా వైఫ్ అస్సలు భరించలేదు. సో 9/9లో మీ పిల్లవాడు ఉంటే నా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉండాలి, సాఫ్ట్ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎప్పుడు గట్టిగా ఉంటే కష్టం. తప్పు చేసినప్పుడు తిట్టాలి, బాగా మంచిగా ఉన్నప్పుడు చేర తీసుకోవాలి, ముద్దు ముద్దు మాటలు చెప్పాలి, సో ముచ్చట్లు చెప్పాలి. ఈ 9/9కి అవన్నీ రావు. ఓన్లీ డామినేటింగ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. సో నేను చూసిన దాంట్లో మ్యాక్సిమం 9/9 వాళ్ళు డైవర్స్ అయ్యాక నా దగ్గరకు వచ్చారు. నేను ఇచ్చిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ నేచర్ నేర్చుకొని మళ్ళీ చాలామందికి మ్యారేజ్లు అయినాయి, బాగున్నారు. సో మీ పిల్లవాడు 9/9 అయితే మాత్రం లేట్ చేయకుండా ఈ పిల్లవాడి పేర్లలో కరెక్షన్ ఉందని గ్రహించండి. సర్టిఫికెట్లో మార్పులు ఏమీ చేయం. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని పిల్లవాడిని ఆశీర్వదించమని పిలుస్తున్నాము. పంచభూతాలు వస్తాయి, ఆశీర్వదిస్తాయి, అండ్ మన పిల్లవాడిని పర్సనల్ లైఫ్లో కూడా గెలిపిస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లైఫ్ అనేది రోజుకి 14-15 గంటలు ఇంట్లో ఉంటాం, ఆఫీస్లో 8 అవర్స్. సో ఈ ఎక్కువ టైం ఇంట్లో ఉండేది మనం మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలంటే ఈ 9/9 డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ అవసరం. నేను చక్కటి వైబ్రేషన్స్ పెట్టిస్తాను, ఏంజల్ నెంబర్స్ పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బిహేవ్ లైక్ ఏ ఏంజల్, అట్రాక్టింగ్ మనీ, గుడ్ వైఫ్, గుడ్ పర్సనల్ లైఫ్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. సో నేరుగా రాలేము అన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 99
66000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.